సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బోనాలతో పోతురాజు విన్యాసాలతో బోనాలు తీశారు. సమ్మె శిబిరం నుండి కొత్త బస్టాండ్ వద్ద గల మైసమ్మ ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి మైసమ్మకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడారు. గత 11 రోజులుగా సమ్మె చేస్తూ ప్రతిరోజు ఒక వినూత్నంగా కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వ తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి నుండి ఎలాంటి ప్రకటన రావడం లేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు రెగ్యులర్ చేయాలని, లేదంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల సత్తా చూపుతామని హెచ్చరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులర్ చేసే వరకు ఈ సమ్మె ఆగుదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. వెంకటరామరెడ్డి గారు నిజంగా చెప్తున్నా, వెంకటరామరెడ్డి దగ్గర పోదాం, కొట్టాడదాం, రక్షణ చేద్దాం. శిక్ష ఉద్యోగుల సంఘం ఈరోజు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమం ఈ బోనాల పండుగ ద్వారా మేము తెలియడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్, మా లక్ష్య సాధన మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం, అప్పటి వరకు పే స్కేల్ అమలు చేయడం కోసం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా రోడ్డున ఎక్కి బోనాల పండుగ ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మాట ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా మా సమస్యలు పరిష్కారం లేదు. పాలన మారినా, పాలకులు మారినా మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా స్వయంగా అసెంబ్లీలో ఈ అంశం పైన చర్చించిన మీరు ప్రభుత్వం ప్రతిస్పందించుకోవడం అనేది ఒక దురదృష్టకరం. ఇంతమంది మహిళా ఉద్యోగులు సైతం ఈరోజు నడి బొడ్డున ఈ మైసమ్మ తల్లి సాక్షిగా, పోలేరమ్మ సాక్షిగా, పోతరాజు సాక్షిగా ఈరోజు బోనాలు ఎత్తినాం. ఈ బోనాలు ఎత్తినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించి ఇప్పుడు క్యాబినెట్లో మా సమస్యలపైన మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ లక్షలాది మందికి విద్య అందడం లేదు. మరి రాబోయే రోజుల్లో దాదాపుగా అన్ని విద్యార్థులకు కూడా మధ్యాహ్న కార్మిక భోజనాలు అందించడానికి చాలా వెనుకాడడం జరుగుతుంది. ఎంఆర్సీలు బంద్ అయినాయి, బయట సంతులు బంద్ అయినాయి, మరి బోధన కూడా కుంటుపడ్డది. కాబట్టి ఇప్పటికి లక్షలాది మంది విద్యార్థులు విద్య పట్ల నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడైనా మీకు కనువిప్పు కలగాలి, లేదంటే మీకు కనువిప్పులను కలవడం కోసము మేము ఈ నిరసన కార్యక్రమాలు రకరకాలుగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మంత్రులు, ముఖ్యమంత్రి గారు మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఈ హామీని వెంటనే నెరవేర్చకపోతే రానున్నటువంటి రోజుల్లో మా సమస్యలను పరిష్కరించడానికి మేము పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మా సమస్యలు సాధించే వరకు మేము కొట్లాడతాం. అవసరమైతే ఆమరణ దీక్ష చేసైనా మా రెగ్యులరైజేషన్ సాధనను ఖచ్చితంగా మేము సాధించుకునే వారికి ఈ టెంట్ను వదలము, ఈ పోరాటాన్ని వదలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత!